శుక్లం భగవాన్ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्री वेंकटरमण आर्ट क्रिएशंस के जय। श्री वेंकटरमण आर्ट क्रिएशंस के जय। श्री वेंकटरमण आर्ट क्रिएशंस के जय। పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. అది ఒక చిన్న గ్రామం. నోరున్న పెద్ద మనుషులు గ్రామ ప్రజలను శాసిస్తూ తమ కనుసన్నల్లో గ్రామాన్ని నడుపుతున్న రోజులు. ఆడదాన్ని ఆటబొమ్మగా అనుభవిస్తూ ఎదురు తిరిగిన వారిని అంతం చేస్తూ దౌర్జన్యంగా ఆ గ్రామాన్ని పాలిస్తున్నారు. ఆ పెద్ద కాపులు తమ దుర్మార్గాలకు ఎన్నో కుటుంబాలను బలి చేశారు. వారు చేస్తున్న దుర్మార్గాలను భరించలేక ఒక యువకుడు
తిరగబడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలిపే కథే మా ఈ రాముడికి కోపం వస్తే. ఆ మనిషి ఎవరో? నాకు పిల్లవండి అయ్యా. మన ఇల్లు ఇదేనే, మన ఇల్లు రా. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् Thank you.
యదవ బతుకని యదవ బతుకు యదవ బతుకు. ఏటే సీతాలో నీ సరసాలో ఎలా పాలా లేకుండాను. ఒసే సీతాల, నువ్వు బేగెళ్ళి నీళ్ళు తెచ్చుకోయే. ఇంకో గంట ఆగితే ఊళ్ళో పెద్ద చిన్న అందరూ వచ్చి ఇక్కడికే చేరతారు. మరి మనది కసేరీ సావిడి అనుకుంటున్నారో లేకపోతే మనం ఇక్కడ దొమ్మర మేళమే కడతాం అనుకుంటున్నారో తేలడం లేదే. సరేలే, ఊళ్ళో వాళ్ళందరికి నీతో పన్నెండు బట్టి నీ కాడకు వస్తారు, అందులో తప్పే ఉంది. ఓసి ఎర్రి మొగమా, ఈ ఊరు పెద్దోళ్ళ సంగతి నీకు తెలదే. నువ్వు కాపురానికి వచ్చి 2 నెలలైనా అయింది. అంత క్రితం కూడా ఈ జనం ఇలాగే వస్తా ఉంటే ఆ అలవాటు చొప్పున ఎప్పుడు వస్తారనుకుందినే. మంచోడలే మామ, ఊళ్ళో జనమంతా నా కోసం వస్తున్నారంటావు ఏంటి? లేకపోతే నా కోసం వస్తారనుకుంటున్నావా? చాలే మామ, అన్ని ఇలాంటి ఊసులేని. ఇది కాపురానికి రాని ముందు చక్రం తిప్పడానికి మడిసే దొరికేవాడు కాదు. ఓ చేత్తో చక్రం తిప్పుతా, ఓ చేతో కొడవల్లో కత్తులు తిరగేసుకునేవాడు. దీని తస్సదియ్య బట్టి పిల్లన మాట గాని దీనికి ఒక్కటి తెలదు. రావుడు గారు, రావుడు గారు, ఈ కొడవాళ్ళు హక్కులు కోసి రేపు సంధ్యాలు పొద్దున కల్లా మా పెద్ద కాపు ఇమ్మన్నాడు. రేపు కాలవార్ల పంపులో పోతారు. అది సరేలే, ఆ మొండు కొడవలు అక్కడ పాడేసిపోతే ఎలాగా? చక్రం ఎవరు తిప్పుతాడు అప్పన్నా? 1 గంటలో మా పెద్ద కాపు వస్తానలే, ఆయన చూసుకుంటారు. చక్రం తిప్పిన ఎవరు లోపల. నేను బేగే తోలుకి వెళ్ళకపోతే మా ఆడకాపు చిట్టు పెట్టలు ఆడిపోద్ది. మరి అదేంట్రా, చెట్టంత మగ పుట్టి ఆడకాపు బెదిరిపోతావా? సరేలే, మా ఆడకాపు సంగతి మీకేం తెలుసు? మా ఆడకాపు అంటే మా పెద్ద కాపే జరగాలడిపోతాడు. మరి అంత పెద్ద పెద్ద మీసాలు పెంచాడు. ఆ మీసాలో నీ బోటోని నా బోటోని బెదిరించడానికే. అయితే ఆవిడ కాడే మీసాలు ఆడిపోతా. ఆ మీసాలో ఆవిడ గారు ఉయ్యాలు పోవడానికే. ఇదిగో నువ్వు బేగెళ్ళి నీ పని కానివే. వీళ్ళ పెద్ద కాపు పెద్ద పార్టీ పెద్ద 1 గంటలో వచ్చి ఆలిపోతాడు. ఇక్కడ రావణాసుడు లాంటి మనిషే. ఆయన ఎదురుగా అటు ఇటు తిరిగవు గనుక. చాలే, అన్ని ఇలాంటి ఊసులేనియ్యి. కొరికెత్తాడా నోలెత్తాడా? చూసి ఎదు మగమా, ఆయన గోరు సంగతి నీకు తెలీదే. పాక మొత్తం పెళ్ళగించుకుని పెరట్లు ఎట్టేసుకోగలడే. ఆవిడికేం తెలుతుందిలే, ఈ ఊరికి కొత్త కదా. నేను వస్తాను రావుడు గారి.
అయ్యా మన మెరగసీలో ఈ దుక్కు మొదలెట్టాలరా. మొన్న పంపించిన ఆ 2 నాగల్లో బీగా బాగు చేసి సిద్ధంగా ఉంచు. మా పాలేరొచ్చి అట్టుకెళ్తాడు. బాబు మరి ఆ పెద్ద పార్టీ పెద్ద కోపు గారు కొడవళ్ళకి కక్కులు కోయమని పంపించినారండి. సంధ్యలకల్లా సిద్ధం కావాలంట. ఏరా రావుడు, కళ్ళు నెత్తి మీద వస్తున్నాయి ఏట్రా నీకు? పెద్ద పార్టీ పెద్ద కాపే గాని మేము మాత్రం గింజలు కొనడం లేదేట్రా నీకు? పేరుకి పెద్ద పార్టీ గాని ఈ ఊర్లో పెద్ద పార్టీ ఎంతమంది ఉన్నారో చిన్న పార్టీ అంతేమంది ఉన్నారా? ఉన్నారులేండి బాబు, కానీ నేను చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ పెద్ద కాపు పని ముందు చక్కబెట్టి ఆ తర్వాత మా పని చక్కబెడతావు నేనేగా. ఈ చిన్న పార్టీ రాయుడంటే ఏమనుకుంటున్నావో? ఊరుమ్మడి కమ్మర్శాలలో బతికే ఊరుమ్మడి కమ్మవురా నువ్వు ఎలా పార్టీని సైడ్ చేయడం మొదలెడితే రేపు ఈ ఆటకి ఈ పాకా ఇక్కడ ఉన్నదో నువ్వు ఈ ఊర్లోనే ఉండవు. ఎందుకండి ఉత్తు పున్నానికి అలా ఇదైపోతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానండి? ఇంకా ఏమన్నావురా? ఆ పెద్దగా పని ముందు చేస్తానే కదా నువ్వు చెప్పేది. పైగా ఎదురు సమాధానం చెప్తున్నావు. ఎదవతొత్తు కొడక. నాకు కానీ సిర్రెత్తిందంటే ఎముకలు ఏరేస్తాం. ఏమనుకుంటున్నావో ఏటో. బాబు ఎందుకంటే అలా మండిపడిపోతారు? 10 గంటలకల్లా నాగలు సిద్ధం చేస్తాను, తమరు వెళ్ళరండి బాబు. అది చూస్తాం. ఈ ఏళ్ళతో తేలిపోవాలి. నీకు ఆ పెద్ద పార్టీ పెద్దగా ఎక్కువ, ఈ చిన్న పార్టీ రాయుడు ఎక్కువ. పది గంటలకల్లా నాగలు సిద్ధం చేస్తాను, తమరు వెళ్ళరండి బాబు. నాగలు తయారు కాకపోతే పని ఆగిపోద్దురా. అందుకని చిరాకు పడ్డాను. అది సరే కాని రావుడు, ఈ పిల్ల ఎవర్రా? మా ఆడదండి బాబు. నీ పెళ్లి ఎప్పుడైందిరా? తవలాంటి గొప్పింటోళ్ళు పెళ్లిలాగా బాజాలు భజంత్రులు మాకు ఎక్కడ ఉంటాయండి? ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంటాయండి అయ్యా. అత్తోరే ఊర్రా. మరి నా పని ఆలస్యం అయిపోద్ది, తవరు వెళ్ళండి బాబు. వెళ్తానులేరా. ఒరే రావుడు, పెళ్ళి ఎన్నాళ్ళైందన్నావురా? బాబు నాకు పెళ్ళి అయ్యి 2 నెలలు అయిందండి. మా అత్తోరూరు పెద్ద కాపు గారు ఇయ్యకుడూరు ఊరేనండి. నాకు కట్నం అది ఇవ్వలేదండి బాబు. నా పిల్లం పేరు సీతాలండి. నాకు పిల్ల జల్లా లేరండి. నా పని ఆలస్యం అయిపోద్ది, తవరు వెళ్ళండి బాబు. పెళ్ళయ్యాక మాటలు నేర్చావు రోయ్. ఒరే రావుడు, కొత్తగా పెళ్ళైన పిల్ల జాకెట్లన్నీ అలా సిరిగిపోయాయి. ఆ పడతాం అదేట్రా. దానికి 2 మంచి జాకెట్లు కుట్టించు. చిన్న కావాలితే అడుగుతా ఉండు, మొఖమాట పడిపోక. పెళ్ళయ్యాక మొఖమాట పడిపోతే ఎలా బతుకుతావురా సన్నాసి? సీతా సీతా ఇలా రాయే. ఆ పౌడి తీయే. ఏంటి నీ మతిగాని పోయిందా ఏంటి? నీకే చెప్పేది, ఆ పౌడి తీయే. రాత్రి నుంచి నా కడుపున సిరుగు ఒక్క చూపులో కనిపెట్టేశారు. మరి ఆడి కళ్ళు ఈత ముళ్ళు. సీత నువ్వు లోనకి వెళ్ళి జాకెట్లు మార్చుకోయా. ఈ అదవా బతుకు ఈ పెళ్లి కాకముందేనయ్యో మనసు చల్లగా ఉండేది. ఈ పక్కింటి రత్తమ్మ గారు, ఆ వెనకింటి లచ్చమ్మ గారు, ఆ మూలింటి కనకమ్మ గారు రోజు కొంత కూర పచ్చడి ఇచ్చేవారు. ఈ కొలువు మీదే సోల బియ్యం ఉడికించుకుని తినేవాడు. ఇదిగో ఈ పెళ్ళి అయినది ఓ తల్లైనా కాత కూర పచ్చడో ఏతుందా? ఉన్నట్టుండి పుట్టుకున్న మెనుమైపోయింది. ఉన్నట్టుండి ఊర్లో తలెత్తు తిరిగే ప్రతి మొగోడి కమ్మరసాల దగ్గరికి రావడమే. ఏమే
కొన్ని బొబ్బులు ఎట్రాయే అట్టుకొస్తున్నా. మండువా లోగిళ్ళున్న పెద్ద కాపులు, గచ్చరుగులున్న మహారాజులు, ఇక్కడేం సుఖమనో అవన్నీ వదిలేసేసి చెట్టు నీడనున్న ఈ మట్టిలో పడి ఎడుతారు. ఈగో మామ బొగ్గులు. సీతాలు మాటే ఇలా కూర్చోయే. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగేవే, ఇది పల్లెటూరే. కానీ ఇక్కడ బతుకులు పద్ధతులు ఏరే. పట్టణంలో మడిసికి మడిసి అంటే లెక్కలేదే, ఒకరికి ఒకరు గడవరే. కానీ ఇక్కడ అలా కాదే. కొంతమందిని ఎవ్వరూ ఎదిరించలేరే, వాళ్ళని ఎదిరించి బతకలేరే. వాళ్ళ పేరు చెప్తేనే అణిగిమని బతకాల్సిందేనే అందరూను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వంటే నాకు ప్రాణమే. నిన్ను ఎలా కాసుకోను తెలక, కాసుకోవడం చేతకాక నలిగిపోతున్నానే. వెనక లంకలోనే రావణాసుడు ఉండేవాడంటే, కానీ ఈ ఊర్లో అందరూ రావణాసులేనే. మామ, నా మీద నీకు నమ్మకం లేదా మావా? సన్నాసి, రావుడికి సీతమ్మోర్ మీద కొండంత నమ్మకమే, కానీ రావణాసుడు సీతమ్మోర్ని ఎత్తుకుపోకుండా వదిలేశాడంటే. సర్లే, ఇక నువ్వు లోనకి వెళ్ళా. సీడికి మాటికి యువతలకి లోనకి తిరక్కే. వీడికి పెళ్లి కాని క్రితం గొంతు పైకి లేచిదే కాదు, ఎంత పనున్నా గొడ్డులా చేసిపోయేవాడు. పెళ్ళయిందంటే పిల్లం మీద ఆర్డర్లు వేస్తున్నాడు వీడు. మరి ఏం చేయమంటారండి అయ్యా, ఊరందరూ నా మీద ఆర్డర్లు వేసేస్తున్నారు, నిన్న పిల్లల మీద ఆర్డర్లు వేసేస్తున్నాను. అలా అనకరా, నాలపోతే నీ పిల్లవిడి మీద ఆడలేసేద్దేమో. పెద్ద కాపు అనుభవం మీద చెప్తున్నాడు. కొట్టి ఏట్రోయ్, సొక్కేసుకోకుండానే డైలాగులు వచ్చేస్తాను వీడికి. కేసుకుంటే సంగీతమేనండా. వాగుడేంటండా బాబు, ఓ 50 ఉంటే ఇస్తారేంటి, ఇల్లు వచ్చేస్తాను. మరి ఎక్కడికి వెళ్తావరా? చక్కెర తిప్పాలి, కూకో. చక్రం తిప్పాలా? మరి చెప్పరే, చక్రం తిప్పాలంటే మందు పడాల్సిందే, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. మరి సరేలే, బేగా తగలడు. ఇదిగో హరిశ్చంద్రుడా, బేరావాలి మరి, లేకపోతే పని అలసిపోయిపోద్ది. ఎలా రాముడు, సంసారం ఎలా సాగుతుందిరా? బత్తి పిల్ల ఏమైనా ఇబ్బంది పెడుతుంది ఇట్రా? ఏదో సాగిపోతుందండి బాబయ్య. అసలు నన్ను అడిగితే పేదోడికి పిల్లవేన అవసరం బాబయ్య. రోయ్, అదేంటో నేను చెప్పలేను కానండి బాబయ్య, నాకు పెళ్లి కానప్పుడే బాగుందండి అయ్యా. ఈ పెళ్లి ఇంకా నుంచి ఓ గొడవ, ఓ లోకం. సంసారం అంటే అంతేరా మరి. ప్రతి సంసారంలోనూ ఉంటాయిరా ఇలాంటి ఇబ్బందులు. నా గోలకేంట్లే కాని బాబు, ఇందాక ఆ రాయుడు కాపు గారు వచ్చి 10 గంటలకల్లా నాగల్లో సిద్ధం కావన్నారండి బాబయ్య, లేకపోతే బొమ్మకి ఏరేస్తున్నారండి అయ్యా. మరి నువ్వేమన్నావు? సరే అన్నానండి అయ్యా. అంటావరా, ఒళ్ళు పొగరెక్కి ఎడుతున్నావు. సందాల కల్లా కొడవలు తయారు చేయాలని ఆ పని గడిచా కౌరప్పేనా లేదా? కొడవళ్ళ భవిష్యత్తు మొదలెట్టకుండా అది నాగళ్ళ భవిష్యత్తున్నావు. అవునులే, మా ఇయ్యంకుడి ద్వారా నీకు పెళ్లి అది చేయించేది కదా. పని పాట లేకుండా తిరుగుతున్నా నిన్ను ఆ ఊరుముడి కమరసాల్లో ఎట్టి కూడెట్టాను కదరా, అందుకే నీకు విశ్వాసం పెరిగిపోయిందిరా. ఓరే రాముడు, ఆ చిన్న పార్టీ రాయుడు నీ ఎముకలేరేస్తాడన్నావు కదూ. ఈ పెద్ద కాపుకి కనుక కోపం వస్తే ఆ చెట్టు కట్టేసి నీ శర్మ ఒడిసేస్తాడరా. అప్పుడు వచ్చి ఎరుకోమని అన్ని నీ ఎముకలు తాసారిగా ఊరుముడి సొమ్ముదిని అడ్డంగా పిలిస్తే నీళ్ళుతున్నావు. నా పని పక్కనెట్టేసి ఆ రాయుడి గారు పని చేస్తానంటావు. ఎన్ని గుండెలరా నీకు? బాబు, మీ పనే ముందు చేస్తానండి బాబయ్య. పొట్టేల మధ్య కుందేలు బతుకు అయిపోయిందండి బాబయ్య బతుకు. ఇంకా ఎదురు సమాధానం చెప్తే ఎదవతొత్తు కొడక, ముందు కొడువని మొదలెట్టు. ఇది ఎక్కడ ఊరముడు కొలువు? సెట్ ఎంత మనసు చేతి కొట్టడమే. నేను ఎక్కడ చూడలేదు బాబు ఈ అన్యాయం. చూస్తున్నావు కదేటే, నువ్వు లోనికి వెళ్ళే, నీకెందుకు వచ్చిన గొడవ? దాని మీద సిరాగ పడతా వింటరా శాతగన్నాయాల. దేశం మొత్తం మీద గొప్పింటి ఆడోళ్ళంతా రాజకీయాలని, సంఘసేవని రోడ్ల మీదకి వచ్చేస్తుంటే దాన్ని లోపలికి వెళ్ళమంటావేంట్రా? ఇలాంటి ఎనవేశాలు వేసావంటే రేపు వచ్చి పంచాయతీ బోర్డు ఎలక్షన్లో దాన్ని ఆడ మెంబర్ చేసేస్తాను. చూస్తుంటే నాకు మళ్ళీ మంచి నోరుగల దానిలో ఉంది. ఏమే సీతాలు చేస్తావేటే?
మాకు అలాంటి ఏం అక్కర్లేదండి బాబు. మీ ఆడవారిని నెంబర్లుగా చేసుకోండి, మమ్మల్ని ఇలా బతకనివ్వండి చాలు. తోటి మనిషిని మనిషిగా సొత్తు నేర్చుకోండి. ఊరే రాముడు, మా ఇయ్యంకుడు చదువుకున్న పిల్ల అంటే ఏదో అనుకున్నాను గాని ఇది బాగానే చదువుకుంది రోయ్. బాస్ నేల మీద కోడి పిల్ల గెద్ద కంట పడిందో, రాంగాడి పెళ్ళాము కాపు కంట పడిందో. నేల మీద కోడి పిల్ల గెద్ద కంట పడిందో, రాంగాడి పెళ్ళాము కాపు కంట పడిందో. ఒరే రాముడు, చక్రం ఎదురా చక్రం. చక్రం కావాల తాగుబోతున్నాయాలా? అక్కడ ఉంది చక్రం వీడికి తాగుబోతున్నాయాలా? ఒరే రాముడు, నువ్వు గమ్ముడు పని కానీరా. తాగుబోతున్నాళ్ళు తయారయ్యారు, తాగుబోతున్నాయాళ్ళు. ఏమయ్యా పెదగాబు, పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చున్నావు, ఈ రోజు పొలం వెళ్ళలేదా? దా బావా దా ఇక్కడికి వచ్చి కూకోబా. ఇలా కూకో. ఈ తలక మాసిన సన్నాసి గారిని ఊరుమ్మడి కమ్మరి కింద పెట్టుకుని ఈడి చేత పని చేయించడం కోసం మనం కాపలా గాయాల్సి వస్తుంది బావా. ఒరే రాముడు, ఒక గ్లాసుడు మంచి లీటర్ ఎలాగా? చిత్తం బాబయ్య తెస్తాను. నువ్వు లోనకెళ్ళక్కర్లేదురా, పని సెరుపు దాన్ని తెమ్మనరా. సీతాల ఒక గలాస్ మంచి లెట్రాయే. మంది మీద మంది వేసుకుని 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 ఇగోండి. ఈ రాముడు దీన్ని ఏమిటి పెంచుతున్నాడో గాని బావా, రోజుకి మంచి రంగు వచ్చేస్తుంది బావా. దోహర జంపండిలా తయారైపోతుంది. పెళ్లి నాటికి ఇది ఇంతలా లేదు బావా. సాల్లే బావా, ఎంత వయసు వచ్చినా ఏటా పాడు బుద్ధులు. అంతేలే, ఊళ్ళో సిలకలంటే నీకు కిట్టవలే మరి. మాటికి తాలూకా ఆఫీస్ అని, కలెక్టర్ ఆఫీస్ అని పట్నం పోతుంటావు కదా, పట్నం వాళ్ళే పౌరాలే నచ్చుతాయిలే నీకు. సర్లే, నీతో మాట్లాడడం నాదే పొరపాటు. ఒరే రాముడు, ఎవరి పని మీద పట్నం వెళ్తే చెప్పరా, 10 వాసం మేకలు పట్టుకొద్ది గాని. మంది మీద మంది వేసుకుని మంది మీద మంది వేసుకుని మంది మీద మంది వేసుకుని అగ్గి పెట్టుందా బాబు? సొట్టు కూడా ఆడండి మరి. ఇదిగో తీసుకో. చూడ సక్కని చిన్నది కమ్మరిశాల ఉన్నది, తలుపు బెలుపుల కొర్రది మా కాపు మనసు కొన్నది. హరిశ్చంద్రుడా, నువ్వు వచ్చి చక్రం తిప్పరా. వత్తన్నా మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం, మందు బాబులం మేము మందు బాబులం. ఒరే రాముడు, ఈ పని అంతా అయిపోయాక సందాలు డబ్బు పంపిస్తాను, పట్నం వెళ్ళి బండి సోడు కొనుక్కురారా. అలాగే బాబయ్య. అంత అర్జెంట్ గా కొనుక్కొచ్చెక్కర్లేదు రోయ్. పట్నంలో సీమంతుడు సినిమా ఆడుతుందట, అది చూసి తెల్లారోసరికల్లా ఊళ్ళోకి వచ్చాయి. అర్థమవుతుందా? మరి నేను వస్తా మరి. ఒరే హరిశ్చంద్రుడు, ఆ కొడవలు తయారైపోయాక పట్టుకెళ్ళి అప్పడగడికి ఇచ్చేరా. వెళ్ళిపోతున్నారా బాబు? యారా? ఏం లేదు బాబు, తాము రోజున ముందు ఈ చక్రం తిప్పేటప్పుడు దిగిపోద్దండి. మరి అప్పనగడికి కొడవలు ఎట్టుకెళ్ళవాలంటే ఇంకో గల్లాసన్నా పడతాయి కానీ అడిగాడండి మరి. తాగుపోతున్నాయా? సరే పోయి తగలడు. కాపు కళ్ళు గెత్త కళ్ళే గాని మనసు మాత్రం ఎనపోస అనుకో. మంది బాబులం రావుడు, నాగలు తయారయ్యాయా? అయిపోతున్నాయి బాబు,
ఇప్పుడు దాకా పెద్ద గోపు గారు ఇక్కడే కూకుని వెళ్ళారు బాబు. సంధ్యాలకల్లా ఆరి పని మీ పని కూడా చేసేస్తాను బాబు. అలాగే అంటావురా. సందాలకు వస్తే మళ్ళీ రేపటికని వాయిదా వేస్తావు. ఆ పెద్దగా పని ముందు చేస్తావు, నా పని తర్వాత చేస్తావు. ఆయన పెద్దగాపు అందులోనూ నీ పెళ్లి కూడా చేయించాడుగా. అదేం లేదు బాబు, ఎవరి పని ఎప్పుడు చేసినా ఇద్దరి పని ఒకేసారి పూర్తి చేస్తాను. అటు కొడవలు పంపిస్తే ఇటు నాగలు పంపిస్తాను బాబు. అది అలా ఉండాలి. అలా అయితేనే ఈ భూమి మీద 10 కాలాల పాటు బతకగలవు. ముందా పెద్దగా పని చేసావో జాగ్రత్త. వెళ్ళిపోతున్నారా బాబు? ఏరా కోపని చుట్టమంటే మాటల్లో పడి అగ్గి పెట్టించాడు. ఇది మాత్రం నాకెందుకండి, తామరాటికెళ్ళను బాబు. ఆడు అగ్గిపెట్టి నాకెందుకురా? అదే నేను చెప్పేది. ఈ అగ్గిపెట్టి మాత్రం నాకెందుకండా? ఏరోయ్, పెద్ద కోపం మీద అంత కోపం వచ్చింది. పేరుకి పెద్ద కాపు కానీ ఆయన పెద్ద కాపేటండా. ఓ ఇష్మ వెళ్ళిపోయినా ఇంకా ఉన్నానంటాడు. పాపం ఆడు మొన్న మధ్యన పెళ్ళేవాడు. అది పిల్లాన్ని చూసి వచ్చేస్తుందని లొట్లేస్తానండా. కవరే చెప్పండి బాబు, కవర్లాగా ఆయన వయసులో ఉన్నాడా ఏమన్నానా? ఏం బుద్ధులండి ఆ ముసలాయన. ఓ సిగరెట్ ఉంటే ఇప్పించండి. ఇదిగో అంతేనా? కథ ఇంకా ముందుకు సాగిందిరా. మాపిడికి తమరు మకం కాడికి వచ్చి అంతా వివరంగా చెప్తాగా. ఓ 100 అంటే 100 బాబు సొక్కేసుకోవాలా? రాత్రికి తప్పకుండా మన తోటకు వస్తావుగా. ఇదిగో రాను మరి. ఇలాంటి పుళ్ళకి మేకలు బలైపోతుంటాయి. మేకకంటే నక్క చిన్నదే మరి. అయితేనే ఇలాంటి పులుల్ని నూతిలో దూకించేస్తుంది. ఒరే హరిశ్చంద్రుడా, ఆ ఊసులకేం గాని నువ్వు వచ్చి చక్రం తిప్పరా. పని బేగా కాకపోతే వాళ్ళు వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. సంధ్యలు మళ్ళీ పట్నం పోవాలట. పట్నం వస్తున్నా. హరిశ్చంద్రుడా, చక్రం సరిగ్గా తిప్పరా. హరిశ్చంద్రుడు, చక్రం సరిగ్గా తిప్పు. పొద్దు వెళ్ళిపోతుంది. కూడి తిని వేటి మామయ్యాలా? కూళ్ళలాగే ఉంది నా బతుకు. నువ్వు తినేయే. ఈ పని అయిపోయాక ఏకంగా తినేసి పట్నం వెళ్ళొస్తాను. రావుడు గారు, మా పెద్ద కాపు డబ్బులు ఇమ్మన్నాడండి. అమ్మా సీతమ్మ, మా ఆడకప్పు పూడిచ్చింది. ఒరే అప్పన్నా ఆగో. ఓ ఓ ఓ ఒరే, ఈ పూలు పళ్ళు ఆడకాపిచ్చిందా మొక్కపిచ్చాడా? మా పెద్ద కాపు ఇచ్చాడు, మా ఆడకాపు ఇచ్చింది చెప్పమన్నాడు. సర్లే చెప్పాగా, నువ్వు వెళ్ళు. రా రావుడు రా, మాపిడికి బోళ్ళంత పని ఉంది నాకు.
నేను నేనే అంటే తలుపు చూడే నీకే తెలుస్తుంది. ఎవరు చెప్పకూడదా? నువ్వు పెట్ట కోపని. మా మామ ఇంట్లో లేడండి, తమరు పని మీదే పట్టణం వెళ్ళాడండి. ముందు తలుపు తీసి మాట్లాడే. షేర్ మార్చుకుంటున్నాను ఉండండి. మా మామ ఇంట్లో లేడని చెప్తున్నాను కదండి. తెలిసి వచ్చేలే అంటే బట్టి పిల్లవి ఆ మాత్రం అర్థం కరెక్ట్ మాట్లాడతావేటి? మా అత్తన్న గడిచేత పళ్ళు పూలు పంపించాను, తీసుకోలేదా? అమ్మగారు పంపారని ఇచ్చారండి. అమ్మగారు నీకెందుకు పంపుతారా? నువ్వేమన్నా మా ఇంటి ఆడబడుచువా, మా కులపదానివా? ఆహా, అయితే తిరిగి ఇచ్చేయమంటారా? నీ అమ్మ నువ్వెక్కడ మనిషివే? తిరిగెట్టుకెళ్ళాక పంపినట్టే నీకు. నాకు కలిగింది నేను పంపాను, నీకు కలిగింది నాకు. మీలాంటి వాళ్ళకి ఇవ్వటానికి మాలాంటి వాళ్ళ దగ్గర రేటు ఉంటాయండి. సిద్ధి ఇస్తావా? ఇస్తానంటే చెప్పేస్తాను మరి. నాకు భయంగా ఉంది, తవరు వెళ్ళండి బాబు. నువ్వేటే అంత దూరం నుంచి కట్టపడి వచ్చింది వెళ్ళిపోవడానికేటే? పదేహ లోపలికే. ఎందుకండి అయ్యా? ఎందుకు రోడ్డు మీద అలాగే చెప్పేది, నువ్వు లోపలికి పదేహ. ఏటి అన్యాయం? మా మామ ఇంటికాడ లేకుండా చూసి తెగ నీలకే. ఆడి ఇంటికాడ ఉంటే మాత్రం ఆడేం చేస్తాడే? నువ్వు దారిలో పడాలే గాని సీతలో నిన్ను పువ్వుల్లో ఎటు చూసుకుంటానే. పదేహ లోపలికి. చి, ఏంటి మీరు అనేది? మా అయ్యి వయసు ఉంది మీకు, ఏంటి దారుణం? వారుటే శిలక్కి చెప్పినట్టు చెప్తుంటేని నువ్వు నన్ను అయ్య అంటే మాత్రం నీ అయినైపోతానా? నాకు అసలు పిల్లలే లేరు. నా మాటిని పదేహ లోపలికే. నువ్వు మనిషిలో పశువా? నేను అలాంటిదాన్ని కాదు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ సమయంలో మనిషికి పశువుకి పెద్ద తేడా ఏముందే? ఈ గొడవ మనిషికైనా ఉంది, పశువుకైనా ఉంది. తెగ నీలక్క పదేహ లోపలికి. ఒక్క అడుగు ముందుకు వేస్తే అరిసి గొడవ చేస్తాను, నలుగురు వచ్చేలా అరుస్తాను. పో ఇక్కడి నుంచి. సరే, నీ సంగతి తర్వాత చూస్తాం. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు కాపురం చేస్తావో నేను చూస్తాను. దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి. నేనురా దొంగ పట్టుకోండి, దొంగ నేనురా. ఒరే వదలరా, నేనురా. ఎవరు? పెద్ద కాప నేల మీద కోడి పిల్ల గెద్ద కంట పడిందో, రేంగాడి పిల్లము కాపు కంట పడిందో. తాగుపోతున్నా ఎలా ఎదవాగుడు నువ్వును. బాబు సింటోసన గుప్పు గుప్పమని కొట్టేస్తున్నది. బట్ట మరత ఇంకా నలగలేదు, కళ్ళిరుపు తగ్గలేదు. ఏ పిట్ట వల్ల పడలేదా? చెప్పండి, దాని కాళ్ళు చేతి తీసేసి మంచాన్ని కట్టి. నోరు ఊరే ఎదవనయ్యాలా ఈ సంగతి ఎక్కడ అన్నావు గనక నోరు మూసుకుని ఈ 100 తీసుకుని చుక్కేసుకుని పోయేళ్ళు. ఎదవనాయాల నువ్వు. యాదవనాయాలు పేదోడి పిల్లలందరూ ఈడి పిల్లలు అనుకుంటాడు. ఏదన్నా ఇద్దరి దెబ్బ తగిలితే కానీ తెల్లదిడికి. సీతారా, 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 ఆడు వెళ్ళిపోయాడే. నీకేం భయం లేదే, తొంగో, నేను ఇక్కడ తొంగుంటాలే. ఏంటే ఏమైంది? ఒక్క రేతిరి నేను ఇంటికాడ లేకపోయేసరికి నువ్వు అలా బెంబేలు పడిపోతే అలాగే పంపదీసి ఈ హరిశ్చంద్రుడు కానీ యారా హరిశ్చంద్రుడు తాగుమతుండే గాని రావణాసురుణ్ణి కాదు రావయ్యా. సొంత పిల్లాన్నే కోసుకోలేని సన్నాసుని పరాయుడి చల్లం జోలికి నేనెందుకు పోతానయ్యా? నేనేమైనా పెద్ద కాపునా? కళ్ళు మీదకొచ్చిన కాముందునా. మన ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం మావా.
ఎందుకే ఏడుస్తావు? మనం ఈ ఊరి మీద కోపించి ఇంకో ఊరు వెళ్ళినా ఆ ఊర్లో అయినా కట్టబడి బతకాల్సిందే కదా. కట్టబడే వారికి ఏ ఊరైతే ఉంది. మనం ఈ ఊళ్ళో బతకలేం మావా, బతకనివ్వరు. మనం పట్నం వెళ్ళిపోదాం మావా. పట్నంలో నా పని ఎవరికి కావాలి? అక్కడ పెద్ద పెద్ద మరలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. నేను చేసే కొత్తులు కొడవలు గంటలో 100 కొద్ది చేసి పెడతాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఊళ్ళో బతకాల్సిన వాళ్ళనే, ఊరి మీద బతకాల్సిందేనే. తలొగ్గి రోజులు చించుకోవాలే కానీ ఎదురు తిరిగి ఎవరిని ఎదిరించగలమే? అసలు ఇంతకీ ఏమయ్యిందే? ఏం జరిగితే మాత్రం నువ్వేం చేయగలవు? తలొగ్గి రోజులు సింపుకునేవాడు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నన్ను మాత్రం వదిలి ఇంకెక్కడికి వెళ్ళదు మావా. మళ్ళీ ఈసారి ఏదైనా జరిగితే ఈ సీత నీ కాపాడదు మావా, కాపాడదు. అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా ఏంటి ఈ గొడవ? అసలు ఏం జరిగిందే చెప్పవే, నాతో చెప్పే. ఈడ నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారే? నువ్వు అలా కంటతడి పెడతా ఉంటే నేను చూడలేనే సీతాలు. నాతో చెప్పే సీతాలు, నీ కోసం నా పానాలను ఇస్తానే. సీతాలు ఏం జరిగిందో చెప్పవే. మావా నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను మావా. ఆ పెద్ద కప్పు నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మావా. ఆ పెద్ద కోప ఏం చేసాడో చెప్పవే. నన్ను 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 బలవంతం చేయబోయాడు మావా. ఆ పెద్ద కాపు అంత పని చేశాడా? కంచే సేను వేసిందా? ఈ పెళ్లి కుదిర్చి మనిద్దరికీ పెళ్లి చేసినోడు ఈ ఊరికే తలనడిచిన పెద్ద మనిషి పాపానికి ఉడికడతాడా? ఏం చేస్తే మాత్రం ఆయన నేను ఏం చేయగలను? పులి తరువుకొస్తా ఉంటే మేక కాలి కన్నంత లెక్క పరిగెత్తగలదు తప్ప ఆ పులిని మేక ఏం చేయగలదే? సీత, మనిద్దరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం కాదే. ఏ ఊరు వెళ్ళినా అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి పుళ్ళు ఉంటానే ఉంటాయి. అందుకే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామే. ముసలాడు అంత పని చేస్తాడా? అంత పని చేసేటోడే మామ. సరిగ్గా సమయానికి ఆ దేవుడు అంపినట్టు దొంగలు వచ్చారు. దొంగ దొంగ అని అరుపు వినపడగానే కంగారుగా వెళ్ళిపోయాడు. లేకపోతే నువ్వు వచ్చే తలకి ఈ సీతలు కాదు మామ, ఈ సీతలు శవాన్ని చూసుండేవాడివి. మాట అనకే నిన్ను నా గుండెల్లో పెట్టి దాచుకుంటానే. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఒంటి మీద ఎవరి చెయ్య ఏనివనే. నా మాట నమ్మవే. అయితే నాకు మాట మామ, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళని మాట మామ. ఎల్లనే, నా మాట నమ్మే. నువ్వు బేగెళ్ళి కాదు తగ్గట్రాయే కొలువు రాజేయాలి. కాదు కూడి తిని కొలు కడ కూకోమావా. నాకు కూడా ఎందుకు లేయే, కడుపు నిండిపోయింది. నువ్వు బేగెళ్ళి అగ్గట్రాయే. యారా రావుడు, బండి సట్టుకొచ్చావా? తెచ్చానయ్యా. ఎంతైందేటి? 400 అయింది బాబయ్య. మరి బండి సట్టుకొచ్చి ఇంటికి కబురు చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూకుంటావా? నేను వచ్చి కొనుక్కోవాలి ఇక్కడ. నేను ఇప్పుడు వచ్చాను బాబయ్య. కాసేపు ఆగిన తర్వాత నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నానయ్యా. అవును, కింద సారి పట్టినప్పుడు 300 కదరా అయింది. మరి ఇప్పుడు 400కి 100 రూపాయలు కమిషన్ గానీ వేసావు ఏంటి? నన్ను కోసిన అబద్ధం ఆపడదు బాబయ్య. కట్టబడి సాకిరీ చేసుకొని బతుకుతాను కానీ ఎదుటోళ్ళ సొమ్ముకి ఆశపడను బాబయ్య. ఇన్నాళ్ళకి తమరి చేత ఆ మాట పడ్డాను బాబయ్య. యారోయ్, రోజు ముడుచుకొచ్చేస్తుంది, తల తిరుగుతుందేటి? మీరు అన్న మాటలు బాగున్నాయండి బాబు. నాకే బాగోగులు చెప్తున్నావు? తాస్తాదియ్యా, పెళ్ళా వచ్చాక పొగరెక్కువైపోయిందిరా నీకు. మధ్యలో దారి ఉంది బాబయ్య. ఏ అదేమన్నా కొండ మీద దిగొచ్చింది ఎట్రా? మహా పతివ్రత. ఎవడి పిల్లం వాడికి 10 వదలాగా కనిపిద్దండి, లేకపోతే బతకడం కష్టం. మందు మీద ఉన్న మా చక్కగా చెప్పేవారు హరిశ్చంద్రుడు. ఇదిగో ఈ 100 అట్టుకెళ్ళి నువ్వు ఇంకో గలాస్ తెచ్చుకురారా. హరిశ్చంద్రుడా, మాట్లాడడం మంచిది కాదు. ఎలా ఊసెత్తేనే మండిపోతున్నావు? నువ్వేమన్నా గవర్నర్వా గాట్రూరా?
అసలు ఈ ఊరికి పెద్ద మనిషివి నువ్వా నేనా? ఒక్కసారి కాదురా 100 సార్లు అంటాను, నీ పెళ్ళాం లంజా, నీ పెళ్ళాం లంజా, నీ పెళ్ళాం లంజా. అసలు ఈ ఊరు మొత్తం మీద నా మాట కాదని ఎవడు చెప్పాలా నీ కొడక, నీ కొడక. ఇది అన్యాయం బాబు. మీకు ఇట్టం లేకపోతే ఈ ఊరి నుంచి పొమ్మనండి, కానీ ఇలా దౌర్జన్యం చేయడం న్యాయం కాదు బాబు. ఈ ఊళ్ళో ఎవరో నచ్చలేదటే నీకు? ఆ ఊళ్ళే బత్తి దొరసా నువ్వు కదా, ఆ కొట్టం పెంటలే గాని పంచికొట్టలేని వచ్చుతాయి నీకు. నా కళ్ళ ముందే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి బాబు. మీరు పెద్దోరు, మీ కాడ డబ్బు ఉంది, తాను మనుషులు కొనగలరు బాబు. నా కాడ ఏముంది బాబు? అందరి మనుషుల్లాగే నా ఒంట్లో సీము నెత్తురు ఉంది. అడిసుకోక మనసు, నేను మనిషినే బాబు. నేను మిమ్మల్ని ఏం చెయ్యలేకపోయినా నా కళ్ళ ముందే నా పిల్లని మీరంతంత మాట అంటూ ఉంటే నా గుండెని పిండేసినట్టుంది బాబు. బాబు, 100 రూపాయలు కమిషన్ కొట్టి తెచ్చానన్నారే, ఆ బండిల్స్ అక్కడే ఉంది బాబు. 100 రూపాయలు కమిషన్ కొట్టిన నేరానికో, ఆ బండిల్స్ తవరింటి కట్టుకొచ్చి ఇవ్వని నేరానికో, ఏ నేరానికైనా పర్లేదు, తవరు ఏది చెప్తే అదే నేరం. ఆ బండిల్స్ ఎత్తి ఈ బుర్ర బద్దలు కొట్టాను బాబు. ఆ తర్వాత దీన్ని ఏం చేసుకున్నా చేసుకోండి బాబు, ఏం చేసుకున్నా చేసుకోండి బాబు. ఏం మాటలు మామయ్యి? ఇదిగో పెద్దకప్ప గారు, ఇప్పుడే చెప్తున్నాను, మా మామని ఇంకొక మాట అన్నామంటే నేనేం చేస్తాను నాకే తెలదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. సరిగా ప్రేమ పొడుచుకొచ్చేస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకే. ఒరే హరిశ్చంద్రుడు, మా అప్పకి కమర్సల్ నిప్పంటించారా, కాలి మొత్తం ముడిదైపోవాలి. ఎవడొస్తాడో చూస్తాను. ఒరే రామయ్య, నిప్పిరా సొట్ట ముట్టించుకోనగలేరా. రాజ్యాలకు రాజ్యాలు పోయినా నిలిచినా మళ్ళాంటి పేదల బతుకులు బంగారం అయిపోయినా నాశనం అయిపోయినా ఈ ఆడదాని మూలంగేరా. ఇది నా అనుభవం మీద చెబుతున్న మాట రా రామయ్య. ఏంట్రా గొడవ? ఏమైందిరా రావుడు? దండాల బాబు, తమరు ఇంకా రాలేదేమా అనుకుంటాను. నేను రాత్రి సపాట్ల మాటలు గుర్తున్నాయా బాబు? నేను వచ్చింది నేను అంత దూరానికి వింటానే ఉన్నాను రా రావుడు. ఆ ముసలోడు అరుపులు దూరానికే వినబడతానే ఉన్నాయిరా. ఇంకా నేను ఈ ఊర్లో ఉండలేను బాబు, నేను ఎటన్నా వెళ్ళిపోతాను. తిరిగి సన్నాసి, ఈ ఊరమ్మడి కమ్మర్సాలకే ఇష్టపడినట్లాగే ఆ ముసలోడు ఇష్టమేనా? ఈ ఊరమ్మడి కమ్మర్సాల ఆవిడ సొంతం ఏట్రా, మేమంతా లేవేట్రా? ఇందుకే అట్లా ఏడుతో లోనకెళ్ళు. పెద్దోరు బాబు ఆయన. ఆ మాట అనొద్దంటాన్రా. ఆయన పెద్ద పార్టీకి పెద్ద అయితే నేను చిన్న పార్టీకి పెద్ద. మా పార్టీ పేరుకైతే చిన్నదే కానీ మా పార్టీ పెద్దదేరా. మా పార్టీ అంతా మీ వెనకే నిలబడతారు. అంతగా అయితే ఇంకో కమ్మకాలు కట్టించి మీ ఇద్దరిని అందులో పెడతాం. మీరిద్దరూ బతకడానికి మా పార్టీ పని చాలు. ఏమంటావురా హరిశ్చంద్రుడు? నిజమేనండి బాబు, ఆ పెద్ద కాపిచ్చో సుట్ట కాడవలేదండి. ఓ సిగరెట్ ఉంట పడేయండి, సుక్కేసుకుందామని చెయ్యి సారితే పెద్ద కాపునని చెప్పి పెద్ద పడేస్తాడటన్నా. వీరికి పెద్ద కప్పే కానీ చెయ్యి చిన్నదరా. ఇదిగో ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళు. గది ఒరే రాముడు, మీరేమనుకుంటున్నారు గాని మన రైడ్గా పండుంటే చాలురా, రాళ్ళ వాళ్ళొచ్చినా గోపాల గిట్టిల్లా గుడి గడ్డ పెట్టేస్తాడు. పోయి రాయహే, నీకు సుక్క అడగపోతే నోట మాట రాదు. మాటేటి అడిగే అర్థం. చూడరా రావుడు, ఆడుకు మలికే నవ్వుతూ బతకాలరా. ఏడిచి అలిసిపోయి ఇక నవ్వలేక ఏడుతున్నాను బాబు. బాబు, కొందరు ఏడవలేక నవ్వుతారు బాబు, కొందరు నవ్వలేక ఏడుస్తారు బాబు, కొందరు నవ్వుతూ ఏడుస్తారు బాబు. ఏంట్రో ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులే బాబు. వెనక మనకున్నాడు రావణుడు, ఆడి వెనకనే ఉన్నాడు శ్రీరాముడు. ఈనాడు ఉన్నాడు రాముడు, రాముడెక్కడో ఉంటాడులే, రాముడెక్కడో ఉంటాడులే. ఒరే రావుడు, సందాలను పట్నం వెళ్ళి మీకు దండ పెడతాను బాబు,
దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళనని దానికి మాట ఇచ్చాను బాబు. ఊరుమ్మడే సైకిల్ చేసుకు బతికేవాడికి అది ఎట్లా కుదురుద్దురా? పొలానికే పెంట తోడే రోజు వచ్చేసానట్రా. ఆ బండి బేగా బాగు చేయకపోతే పని అయిపోతాడ్రా. నువ్వు వెళ్ళి బండి సామాన్ అట్టుకురా, తెల్లారేసరికల్లా వచ్చేయచ్చు. నేను ఒకదాన్ని ఉండలేను బాబు, నాకెందుకో భయంగా ఉంది. నాకు అర్జెంట్ అమ్మ చెప్పెళ్ళి, నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ ముసలోడి గురించేనా నువ్వు భయపడేది? ఇదిగో నేను చెప్తున్నాను, నీ ప్రాణానికే నా ప్రాణం అడ్డు. వాడు మూలంగా నీకేమైనా జరిగిందా అనుకో, ఊరు రక్తం రక్తం అయిపో. మా సంగతి ఇంకా నీకు తెలీదు. కావాలంటే హరిశ్చంద్రుని అడుగు. మాలాంటి పేదోడి కోసం ఎందుకులేండి బాబు తగాదాలు? తారంతా పెద్దోరు, కావాలంటే రేపొద్దు రంపండి పట్టణానికి. నేను అనుకున్నప్పుడు అనుకున్న పని జరిగిపోవాల్సిందే. నా పద్ధతే అంతా. ఒరే రావుడు, ఇదిగో డబ్బులు, వెళ్ళి తెల్లారేసరికల్లా వచ్చే. అయితే ఎలాగ తప్పదంటావా మావా? చూస్తున్నావు కదంటే, వెళ్ళకపోతే ఏం చేయమంటావు చెప్పు. సరే నీ ఇష్టం మావా. ఒక్క మాట పంపించుకో, ఈ రాత్రి కూడా నువ్వు ఇంటికాడ లేకుండా వెళ్తే మళ్ళీ ఏదైనా జరిగితే నువ్వు వచ్చే తనకి చూసేది నా శవాన్ని. అది మాత్రం మర్చిపోకు. ఎందుకే నువ్వు కూడా నన్ను మాటలతో రంపకపోతున్నావు? అంతకంటే ఏం చేయమంటావు? నీకెలా చెప్పమంటావు? నీ కళ్ళ ముందే ఆ పెద్ద కాకుండా నన్ను అని మాట్లాడుతుంటే నిన్ను నువ్వు తిట్టుకున్నావే కానీ ఒక్క మాట కూడా అనలేకపోయావు. సీతాలు, ఆ తాగుబోతో నోటుకొచ్చినట్టు పేలుతా ఉంటే కళ్ళారు చేసి మందలించలేకపోయావు. సీతాలు, ఆ రాయుడు నన్ను నవయసులో చూస్తూ ఉంటే బొర్రంచుకు దండ పెట్టావే కానీ ఒక్క మాట కూడా అనలేకపోయావు. ఏ ధైర్యంతో నేనేండ బతకమంటావు? ఏ నమ్మకంతో నిన్ను మగవాడు అనుకోమంటావు? సీతాలు, ఏం కూర్చోరా? నన్ను మగోడు కాదంటావా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్ను ముక్కలు నరక. శాతగాని ప్రతి మగవాడు పెళ్ళ మీద సయ్యెత్తేవాడే. శాతనైతే కోపంతో ఆడ మీద చూపించు. చూపిస్తానే సీతాలు, చూపిస్తాను. నీ ప్రాణానికి నా పానవడ్డు. నేను పట్నం వెళ్ళాలి, కూడు తిందాం పదవే. ఇద్దరు పెద్ద కాపులకి రాముడు ఊర్లో లేదని తెలిసిపోయింది. సీతాల కోసం రాయుడు వలేసాడని పెద్ద కాపు వలేసాడని చెప్పి రాయుడికి చెప్పేశాను. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. ఇద్దరు వచ్చాక జుట్టు పట్టుకుంటారా, రాజీ పడిపోతారా, లేకపోతే ఒకరు పొడిచేసుకుంటారేమో. వాళ్ళు ఎందుకు పొడుచుకుంటారులే, ఒకరి పిల్లల కోసం ఒకరి తంటాలు పడితే పొడుచుకుంటారు కానీ పరాయుడి పిల్లల కోసం తంటాలు పడేటప్పుడు ఎందుకు పొడుచుకుంటారు? అయినా ఇది వాళ్ళ అలవాటేగా. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. రావుడు, 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 రావుడు రాలేదండి. అరే ఇంకా రాలేదా? సామాన్లు అట్టుకొచ్చి ఇంటి దగ్గర ఇందాకనగా అప్పచెప్పేశాడే. వచ్చేసాడా?
మా మామ వచ్చేసాడా? అలాగంటే గాని తలుపు తీయమని చిన్న అబద్ధం ఆడానే. ఇప్పుడెప్పుడే ఎక్కడ వస్తాడే? ఏ సినిమా చూసుకుని తెల్లారేసరికి ఎలా వస్తాడే? అయితే మీరెందుకు వచ్చినట్టు? నిన్న రాత్రి ఆ పెద్ద కాపు ఎందుకు వచ్చాడో నేను అందుకే వచ్చానే. రాయాలోకి చి, మీరు అలాంటివారు అనుకోలేదు. అదేమన్నమాట? తల నేర్చిన ముసలుడు నీ మీద కోరుకు పుడతలేదు గాని వయసులో ఉన్నవాడిని నాకు పుడితే తప్పేటే. మీకు దండం పెడతాను. నేను అలాంటిదని కాదు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా? లేదే, అది పురుటికి పుట్టింటికి వెళ్ళింది. నేను చూసిన కాంచి నిద్ర పడతాం లేదే. అయినా రోడ్డు మీద ఈ ఎదవ సూదంతా ఎందుకు పదవాళ్ళు. వదులు, వదులు, వదులు. నీకు దండం పెడతాను రా, నన్ను వదలరా. నీకు ఎక్కడ భూమి రాసేస్తాను రా, రావుడు నన్ను చంపదురా. నీకు దండం పెడతాను రే రావుడు, నీకు దండం పెడతాను నన్ను చంపదురా. రే రావుడు, నీకు దండం పెడతాను రా. రావుడు రావుడు ఎంత పని చేసేవరా, ఎంత పని చేసేవరా. ఎంత పని చేసేవరా రావుడు, రావుడు 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 ఎంత పని చేసేవరా, ఎంత పని చేసేవరా. రావుడు రావుడు ఎంత. సీతారాం, నోరు మెదపకుండా తలుపు గుమ్మం తీసుకుని అక్కడే కూర్చో. జరిగేదంతా చూస్తా ఉండు. ఏ మాత్రం అరిసినా నిన్ను కూడా ఒక్క పోటులో చంపేస్తా. ఈ శవాల్ని శవ పరీక్ష పంపించు. మున్సిపు గారు, ఈ శవాలను మోయడానికి 2 మనుషులు పంపించండి. రేయ్, 2 మనుషులు వెళ్ళి ఆ శవాలు పడ్డానికి సాయం చేయండి రా. భయం ఎందుకురా, నేను ఉన్నాను కదా, వెళ్ళండి. మున్సిపు గారు, స్టేట్మెంట్ ఇద్దరికని ఒకసారి పక్కొస్తారా? ఒరే అప్పన్న, 2 కుర్చీలు పట్టుకురారా వెళ్ళి. మున్సిపు గారు, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరినైనా అనుమానించగలమండి. 2 గ్రామానికి సింహం లాంటి వాళ్ళే. వాళ్ళ మీద చెయ్యెత్తగలిగే ధైర్యం ఈ గ్రామంలో ఎవరికి ఉందండి? పోనీ కాస్తంత ఆసుకి తెలుసుదంటే 2 ప్రాణాలు పోయే. నిజమే అనుకోండి, ఇద్దరు ఈ ఊరుమ్మడి కమర్షాల దగ్గరికి ఎందుకు వచ్చినట్టు, ఇక్కడే ఎందుకు హత్య చేయబడ్డట్టు అని. ఇద్దరిదే ఒకటే పాడుకున్నాం కదండి.
మా ఊరుడేలండి హరిశ్చంద్రుడని. అవునండి, నేనన్నీ నిజాలే చెప్తానండి. నా పేరు హరిశ్చంద్రుడండి. అయితే వీళ్ళని ఎవరు చంపారో చెప్పగలవా? వాళ్ళని ఎవరు చంపగలరండి? వాళ్ళే ఒకళ్ళొకరు పొడి చేసుకుని ఉండాలి. అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? ఆ విషయం మున్సిపల్ గారు చెప్తేనే బాగుంటుందండి. ఎస్ఐ గారు, పోయినోళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు, పోయినోళ్ళ గురించి చెడు ఎలా చెప్పమంటారు? మంచి చెడు అన్నది కాదు ఇక్కడ సమస్య. వారు ఎలా పోయారు, ఎందుకు పోయారో తెలియాలి కదా. ఎస్ఐ గారు, వాళ్ళిద్దరి సంగతే నాకన్నా బాగా మన హరిశ్చంద్రుడికి తెలుసు. ఎందుకంటే వాళ్ళని అంటి పెట్టుకుని తిరిగేది వాడే. చెప్పరా హరిశ్చంద్రుడు? నేను నిజమే చెప్తానండి. చెప్పరా. మరీ బొత్తిగా దిక్కు ముక్కు లేని కేసు అయిపోయింది. మున్సిపల్ గారు కొద్దిగా కాపీ తెప్పిస్తారా? ఒరే అప్పన్నా, అయ్యా మన ఇంటికి వెళ్ళి ఒక మరచెంపుడి కాపీ పట్టురారా. అలాగేనండి. నువ్వు చెప్పరా. వాళ్ళిద్దరిదే పరాయారదంటే పరిచే గుణం అండి. ఈ సీతాల కాస్త అందంగానే కాపాడింది వాళ్ళిద్దరికి. ఊరమ్మరి కమ్మరుడు పెళ్ళం కదండి, లోకువా. అందుకే వీళ్ళిద్దరూ దీని మీద కన్నేసారు. ఆడదాని విషయం కదండి, పౌరుషాలు పెరిగిపోయి ఉంటాయి. ఒకరినొకరు పుడిచేసుకుని ఉంటారు. పుడుచుకోవడం మాత్రం నేను చూడలేదండి. ఏమండి మున్సిపల్ గారు, మీరేమంటారు? ఆడు చెప్పింది నిజమేనండి. మరి ఈయనెవరు? రాముడని ఊరమ్మటి కమ్మరండి. దాని మొగుడండి. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? పట్నం నుంచి వస్తున్నాను బాబయ్య. ఆడు నిన్న సాయంకాలం పట్నం వెళ్ళాడండి. వెళ్తూ నాకు ఆపట్టాడు. బండి సామాన్లు పట్టుకు ఇప్పుడే వస్తున్నాడు. ఎవరి బండికి? రాయుడు కాపు గారికి ఎక్కడానికండి బాబయ్య. ఆయన పంపిస్తే నేను పట్నం వెళ్ళాను బాబయ్య. మీ ఆవిడ పేరేమిటి? సీతాలంటే. సీతాలు ఇట్రా. రాత్రి నీకేమన్నా అరుపులు వినిపించాయా? 2 అరుపులు వినపడ్డాయండి. బాగుంది మున్సిపల్ గారు. హరిశ్చంద్రుడు చెప్పింది మీ స్టేట్మెంట్ కింద రాసుకుంటారు. వాడి స్టేట్మెంట్కి అంత విలువ లేకపోవచ్చు. చూడండి, శవాలు రెండింటినీ శవ పరీక్ష పంపిస్తాను. అంతొకడు అతులు అతులే కాబట్టి, అంటే ఇతర ప్రాణాలు పోయాయి కాబట్టి దీనికి పెద్ద కేసు ఏమో ఉండకపోవచ్చు. ఎస్ఐ గారు, అదే చెప్దాం అనుకుంటున్నానండి. పోయినోళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు, మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్లో కోతలో అయ్యి పెట్టకుండా ఇద్దరు బంధువులు వచ్చారు. ఆ శవాలను వాళ్ళకి అప్పగిస్తే మిగిలిన తను జరుపుకుంటారు. సరేనండి. 301 వాళ్ళ శవాల్ని వాళ్ళ బంధువులకు అప్పగించు. సరేనండి, వస్తాను. రామయ్య, నేను చూసాను రా. నేనంతా చూసాను రా. హరిశ్చంద్రుడు కోడలకి చెవులుంటాయి. నేను చెయ్యలేని పని నువ్వు చేసావురా. హరిశ్చంద్రుడు అవునురా రామయ్య, నా పెళ్ళైన కొత్తలో నా పిల్లలు వెంట పడ్డారు వీళ్ళిద్దరు. అది కాతంత నదురుగానే ఆనిదిలే. బయటికి వంగంటే పరిచించే పీడిగులు వీళ్ళిద్దరు. కష్టపడి పనిచేసి పిల్లల్ని పోషించుకుందాం అనుకున్నాను రా. నువ్వు కష్టపడక్కర్లేకుండానే నిన్ను నీ పిల్లల్ని మేమే పోషిస్తావురా అన్నారు. మా వీళ్ళిద్దరు నన్ను తోలడికి అలవాటు చేశారు రా. ఒకరోజు నన్ను చిత్తుగా తాగించి నా కళ్ళెదుటే నా భార్య మీద అచ్చోసిన ఆపదలో పడ్డారా. అచ్చోసిన ఆపదలో పడ్డారు. అది అరిచింది, గోల చేసింది. నాతో చెప్పుకున్న లాభం లేదనుకుంది. నేను సచ్చినండి అనుకుంది. అది చివరికి ఊరి మోసుకు చచ్చిపోయిందిరా. ఊరి మోసుకు చచ్చిపోయిందిరా. చచ్చిపోయినప్పుడు
ఈ పోలీసులు రాలేదు. ఊరంతటికి అది ఎందుకు చచ్చిపోయిందో తెలుసు, ఎలా చచ్చిపోయిందో తెలుసు. అది చచ్చిపోయిన తర్వాత ఈ మున్సిపల్ ఏమన్నాడో తెలుసా? తీసుకెళ్లి కాల్ చేసుకోరా అన్నాడు. పాపం ధర్మాత్ములు వీళ్ళిద్దరూ 2 బల్లపులు ఇచ్చారు. ఎందుకో తెలుసా? అది తొందరగా బూడిదైపోతే కేసు ఉండదని. అది చచ్చిపోయి బూడిదైపోయింది. దాని చావు మర్చిపోవడం కోసం 50కి 100కి కక్కుతు పడుతూ వీళ్ళ వెనకాల బ్రోకర్లు బతుకుతున్నారు. ఇన్నాళ్ళకి నా జీవితంలో పండగ చూశాను రా రామయ్య, పండగ చూశాను రా. ఇయ్యాలే నా జీవితంలో పండగరా, ఇయ్యాలే నా జీవితంలో పండగరా. సీతలు, నువ్వెప్పుడైనా శ్రీరామచంద్రుడు చూసావట? ఈయనే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అవునరా, నువ్వు శ్రీరాముడుగా. శ్రీరాముడు నీకులా పెక్కారావులా సీతమ్మ వేసి తిరుగుతుంటే రావణుడు ఎత్తుకెళ్ళాడురా. అప్పుడు శ్రీరాముడు ఏమి చేశాడో తెలుసా? నాలా చేతులు ముడుచుకోలేదురా. ఎతికి ఆడి దేశం మీదకి వెళ్ళి గద్దె మీద ఉన్నవాడిని గుంచి ఒక్క బాలతో నేర్పించాడు. మరి నువ్వేం చేశావు? ఈ రోజు 2 రావణాసురుడిని ఒక్క గల్పగా నేర్పించావురా. మరి ఆ రావుడు